అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? అంతటా వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వర్షాల్లో తడవద్దు, తగిన జాగ్రత్తలు పాటిస్తూ మరి వేడి నీరు తాగుతూ మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే చాలా మంచిది. ఎందుకంటే దేవుడు స్వస్థపరిచే దేవుడే, కానీ మన జాగ్రత్తల్లో కూడా మనం ఉండడం ఎంతైనా మంచిది. ఒకవేళ బాగా బలహీనతగా ఉంటే నా నెంబర్ తెలుసు కదూ, ఫోన్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను, మీరు ప్రార్థిద్దాం. అందరూ కలిసి ప్రార్థించడం ద్వారా దేవుడు తన స్వస్థతను శీఘ్రముగా మనకు అనుగ్రహిస్తాడు. మంచిది. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రోజుల్లో మనుషులు కొంచెం స్థితి వచ్చినప్పటికీ తమను తాము గొప్ప చేసుకుంటూ ఉన్నారు. ఒక పాటలు పాడేవారైతే నా అంత పాటలు పాడేవారు లేరు అనో, వాక్యం చెప్పే మేమైతే నా అంత వాక్యం చెప్పేవారు లేరనో, లేక ప్రార్థించేవారైతే మా అంత ప్రార్థించేవారు లేరనో, కొంచెం అందంగా ఉన్నవారు అయితే మా అంత అందంగా ఉన్నవారు భూమి మీద లేరోనో, ఆస్తిపరులైతే మా అంత ధనవంతులు లేరేనో, కొంచెం స్టేటస్ కలిగిన వారైతే మా అంత స్టేటస్ కలిగిన వారు మాతో సాటి పోటీకి ఎవరు రారనో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వారు గొప్ప గొప్ప స్థితుల్లో ఉన్న దేవుని నామాన్ని ఘనపరిచారు, తమ్మును తాము తగ్గించుకున్నారే కానీ దేవుని దగ్గర గొప్పగా మాట్లాడుకోలేదు, మనుషుల దగ్గర గొప్పగా మాట్లాడుకోలేదు. బిడ్డలారా, అందుకే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 17, 18 వచనాల్లో అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెను, ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అని చాలా స్పష్టంగా రాయబడింది. దేవుని బిడ్డలారా, మనకు మనం మెచ్చుకోవడం కాదు, మన గురించి ప్రభువు మెచ్చుకోవాలి. అనేక మంది ముందుగా తెలియజేశాను కదా, గొప్ప గొప్ప వ్యక్తులు సైతం, గొప్పవారి సైతం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర మరియు మనుషుల దగ్గర కూడా వారికి వారే తగ్గించుకున్నట్టుగాను దేవుడైతే వారిని హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు చూస్తే మరి 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనంలో దావీదు భక్తుడు తన దేంతో పోల్చుకున్నాడు తెలుసండి? చచ్చిన కుక్కతో పోల్చుకున్నాడు. మరి ఆకాశంలో తిరుగుతున్నట్టు కౌసు పిట్టతో పోల్చుకున్నాడు, మిన్నల్లితో పోల్చుకున్నాడు. చూసరి అంత తగ్గింపు జీవితం. అప్పటికే దావీదు గొలియాతుని చంపాడు, సింహాన్ని చంపాడు, ఎలుగుబండిని చీల్చేశాడు, మరి ఫిలిస్తీన్లు హతమార్చాడు. స్త్రీలందరూ దావీదు 10,000 కొలది హతము చేశాడు పొగుడుతున్నారు. స్త్రీలందరూ పొగుడుతున్నా, అందరూ మెచ్చుకుంటున్నా, దావీదు మాత్రం నేను సచ్చిన కుక్క, బ్రతికిన కుక్క కూడా కాదా, బ్రతికిన కుక్క అయితే ఎవరికైనా ఉపయోగం ఉంటుంది, నేను ఎవరికి ఉపయోగం లేని బ్రతుకు నాది, చచ్చిన కుక్కలంటూనే. మరి దేవుడు ఏమన్నారు తెలుసండి? మరి మనం చూస్తే అపోస్తుల కార్య గ్రంథం చూస్తే కనుక మరి 13వ అధ్యాయం 21, 22 చూస్తే అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశాలను నెరవేర్చేవాడని, 1 సమూయేలు 13, 14 చూస్తే కనుక నా చిత్తానుసారైన మనుష్యుడని ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అర్థం చేసుకుందాం. దావీదు తగ్గించుకుంటున్నాడు, ప్రభువుని హెచ్చిస్తున్నాడు, ప్రభువేమో దావీదుని గొప్ప చేస్తున్నాడు. బిడ్డలారా, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. అర్థం చేసుకోండి బిడ్డ. ఈ ఉదయకాల సమయంలో మరి నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి నీవు ఒకవేళ ప్రభు కన్నా గొప్ప చేసుకున్నవేమో ఆలోచన చే.
ఆలోచన చేయి దయచేసి. మరొక మాట, బాప్టిసం ఇచ్చి యోహాను గారు అంటారు కదా, నేను ఆయన చెప్పులు వారు విప్పుటకైనా నేను ఏమాత్రం యోగ్యుడిని కాదు అని మత్తయి సువార్త 3:10-11 వచనాలు అంటారు దయచేసి. ఆయన చెప్పులు మోయుటకు కూడా నాకు యోగ్యత లేదంటారు. మరి యేసుప్రభు ఏమంటారు తెలుసండి, స్త్రీలు కనిన వారిలో యోహానంత గొప్పవాడు మరొకరు లేడు అంటారు. చూసారా, యోహాను తగ్గింపు జీవితం. అదే మనం ఏదైనా చేస్తే గొప్పగా చెప్పుకుంటాం. ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా. నేనే రా యేసుప్రభు మేలు చేశాను, నేనే యేసుప్రభు బాప్తిస్మం ఇచ్చాను అన్నట్టుగా చెప్తాం. కానీ యోహాను గారు మాత్రం తనకు తెలుసు యేసుప్రభు బాప్తిస్మం ఇవ్వవలసిన వ్యక్తి అతనేనని. అయినా సరే అందరి ఎదుట ప్రభునామాన్ని కనపరుస్తూ యేసయ్య చెప్పులు మోయుటకైనా నాకు యోగ్యత లేదు అంటున్నాడు. బిడా, ఈ తగ్గింపు జీవితం మనకుందా? దేవునికి ప్రజలందరి ఎదుట దేవుణ్ణి ఘనపరిచే జ్ఞానం మనకుందా? కొంతమందికి ఆయా చోట్ల ఆయా ప్రదేశాల్లో నేను క్రైస్తవుడును అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడిపోతుంటారు. బిడా, నీ తగ్గింపు జీవితమే నిన్ను హెచ్చింపు చేస్తూ ఉంటుంది. ఆలోచన చేద్దాం. ఇంకా కొద్దిమంది చూస్తే దయచేసి మరి పౌలు గారు 1 తిమోతి రాసిన పత్రిక 1:16 వచనంలో నేను ప్రధాన పాపిని అంటాడు. ఆయన పాపులందరూ లైన్లో పెడితే ఫస్ట్ ఉండే పాపిని ఎవరంటే నేనే. అందుకే 12వ వచనంలో పూర్వం హింసకుడును దోషకుడును హానికరుడైన నన్ను అని మాట్లాడతారు. ఇలాంటి పాపులందరూ కూడా ఉంటే అందులో ప్రధానమైన పాపి నేనే అని పౌలు తగ్గించుకుంటూ ఉంటే, అపోస్తుల కార్యం 9:15 వచనంలో నా యేసయ్య అంటాడు కదా, నేను ఏర్పరచుకున్న సాధనము ఈయనే అంటాడు. ఏ వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. ఇగో ఆయన పాపి అని ఫీల్ అవుతుంటే నేను ఏర్పరచుకున్న సాధనం ఈయన ద్వారా అనేక సువార్త చెప్పిస్తాను అని 14 పత్రికలు రాయించగలిగిన శక్తిమంతుడిగా మార్చేశాడు. బిడ్డలారా, ఈరోజు నీ తగ్గింపు జీవితమే నిన్ను గొప్ప చేస్తుంది. యోబు గారు ఊజు దేశం అంతట్లో గొప్పోడు. మరి ఆయన అంటారు కదా 40వ అధ్యాయం, యోబు 40:4 వచనంలో నేను నీచుడను అంటాడు. ఒక్కసారి మాట్లాడాను, మరొక్కసారి ఇంకా మాట్లాడను, నా నోటి మీద నా వేలు వేసుకుంటాను, రెండోసారి మాట్లాడను, నేను ఏమంటో తెలుసా, నీచును ప్రభువా. ఒకవేళ ఏదైనా పనికిరాని మాట పలికేసానేమో అంటాడు. అంతటి ధనవంతుడు. మరి ప్రభు ఏ సాక్షి ఇచ్చారు తెలుసా అని మీకు తెలుసు. 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూస్తే అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడని ఎంత గొప్ప సాక్ష్యమో. వారందరూ మంచివారిగా ఉండి గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటున్నారు. హెచ్చించుకోవట్లేదు, ప్రభువునే హెచ్చిస్తున్నారు, ప్రభువునే ఘనపరుస్తున్నారు, వారు ప్రభు వైపే చూస్తున్నారు. దేవుని బిడ్డ, ఆలోచన చేయి. ఈరోజు ఒకవేళ సొంకరగా ఉన్నావేమో, ఆ సొంకరి నేను పాపిని ప్రభు, ఆకాశం వైపు తల ఎత్తుటకు కనులెత్తుటకు నాకు ధైర్యం సరిపోవటం, పాపినైన నన్ను కరుణించు అంటే ఆయన అన్నారు నీతివంతుడివి అంటున్నాడు. అదే సమయంలో పరిచయుడైతే మరి ఆలోచన చేయండి, గొప్ప చేసుకుంటున్నాడు కానీ సొంకరి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. బిడా, ఆలోచన చేద్దాం. సొలొమోను మహారాజు కూడా 1 రాజుల గ్రంథం 3:7 చూస్తే కనుక, అయ్యా నేను నీ దాసుడను, ఆ వచనంలో 2 సార్లు నేను నీ దాసుడను అంటాడు. నాకు బుద్ధి చాలదు అంటాడు. నిజమే, ప్రపంచం అంతట్లో మరి కొంతమంది అంటారు జ్ఞానం ఉన్న చోట అందం ఉన్నదని, అందం ఉన్న చోట డబ్బు ఉన్నదని. ఆ 3 ఉన్నవాడు ఎవరంటే సొలొమోనే. అందము ఉన్నది, జ్ఞానము ఉన్నది, ఐశ్వర్యం కూడా ఉన్నది, ధనము కూడా ఉన్నది. అటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట, నేను నీ దాసున్నయ్యా, నాకే బుద్ధి లేదు బాబు, నాకు జ్ఞానం లేదయ్యా అంటే యేసయ్య అంటాడు కదా, నీలాంటి వ్యక్తి 1 రాజుల గ్రంథం 3:12 చూస్తే కనుక నీ వంటి వారు ఈ భూమి మీద లేరు, ఇంతకు ముందు లేరు, తర్వాత కూడా ఉండరు. అంటే జ్ఞానము, ఐశ్వర్యము, అందము ఉన్నటువంటి వ్యక్తులు ఈ భూమి మీద నీ ముందున్నవారు లేరు, తర్వాత కూడా లేరు అని ఎంత గొప్ప చేశాడో దేవుడు. అబ్రహాము నేను ధూళిలాంటోను, దుమ్ములాంటోను అంటాడు. నా యేసయ్య అంటాడు నువ్వు విశ్వాసులకు తండ్రివిరా బాబు అంటాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు మీరు కూడా మనుషులతో కంపేర్ చేసుకుని నేను వాళ్ళకన్నా గొప్ప, వీళ్ళకన్నా గొప్ప అనుకుంటూ ప్రభు నామాన్ని కూడా తక్కువ చేసుకుంటూ ఉంటే, ప్రభు దగ్గరికి వచ్చి ఈ భక్తుల వలె
దయచేసి తగ్గించుకుంటూ ఉంటే, మోషే గారు కూడా, అయ్యా నేను నెత్తోని మాటమాన్యం గలవాడిని, నేనేమి చేయలేను బాబు అంటే, నా ఏసే అంటాడు సంఖ్యాకాండం 12 అధ్యాయం 3వ వచనంలోను 7వ వచనంలో, నా ఇల్లంతట్లో మరి మిక్కిలి నమ్మకమైన వాడిని, సాత్వికుడని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈ సాక్ష్యము నా దేవుని చేత నువ్వు పొందుకుంటే నువ్వు దీవించబడతావు. ఒకవేళ ఇంకా మనుషులు ఎదుట దేవుని నామాన్ని ఘనపరచగా నీయన్నీ నా గొప్పలే అని చెప్పుకున్నావేమో బిడ్డ, అలా కాకుండా దేవుని ఘనపరుస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ దైవాశీర్వాదాలు పొందుకుంటూ దేవుడిచ్చే దీవెనను పొందుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో మీరు స్పష్టంగా మాట్లాడిన మాట కొరకు వందనాలు అయ్యా. మేము మెచ్చుకోవడం, మేము గొప్ప చేసుకోవడం కాదు నైనా, జనమందరి ఎదుట, ప్రజలందరి ఎదుట నీ నామ మహిమార్థంగా మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ ఉంటే మమ్మల్ని గొప్ప చేసేవాడు, హెచ్చించేవాడు నైనా. కనుక ఈ వాక్య పరమార్థాన్ని గ్రహించి అయ్యా, ఒక దావీదు వలె, ఒక సొలొమోను వలె, ఒక బాప్తిస్మిచ్చి యోహాను వలె, ఒక యోబు వలె అయ్యా నీకు స్తోత్రాలు. నీ దగ్గర ప్రభా ఒక పౌలు గారు వలె నీ దగ్గర ప్రభు తగ్గించుకుంటూ ప్రజలందరి ఎదుట నీ నామం ఒప్పుకుని నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీ బిడ్డలు వాడుకొని తద్వారా మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ సాక్షార్థమైన జీవితం జీవించుటకు మార్గాలు తెరిచి బలపరచు, వర్ధలింపచేయమని, మహిమ పొందమని మా కొరకు త్వరగా రానున్న యేసు నామములో మిక్కిలి వినయముగా వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.